యేసుక్రీస్తు ఘననామంలో చేరి కూడి వచ్చిన అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం మీద మీ గురి, మీ మనస్సు నిలపాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ 121వ కీర్తన ఒక విశేషమైన కీర్తన. ఈ 121వ కీర్తన భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ 121వ కీర్తన రెండు భాగాలుగా మనం గమనిస్తాం. రెండు భాగాల్లో మొదటి భాగం మొదటి 2 వచనాలు, రెండవ భాగం 2వ వచనం 3వ వచనం నుండి చివరి భాగం వరకు 2 వచనాలు. రెండవ భాగం మొదటి భాగంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. అంటే మొదటి వచనం 2వ వచనంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. అలాగే 3వ వచనం నుండి చివరి వచనం వరకు దేవుడు కాపరిగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలకు ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దావీదు భక్తుడు అలా తన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తూ రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనలో 2 భాగాలను చెప్పాను. మొదటి భాగం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్న. తనకు సహాయం అవసరమైంది. ఆ సహాయం కొరకు కొండల తట్టు కనులెత్తుతున్నట్టుగా ఆయనే చెప్తున్నాడు. కానీ సహాయం రాలా, సహాయం దొరకల. మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. కొండల తట్టు అంటే ఉన్నతమైన స్థితి వైపు, ఉన్నత గొప్ప వాటి వైపు తన దృష్టి నిలిపాడేమో, కానీ సహాయం అందక మరలా దేవుని వైపు తిరిగినట్టుగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినట్టుగా ఉన్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చినట్టుగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుందని చాలా గట్టిగా దృఢంగా సాక్ష్యం చెప్తున్నాడు. సహజంగా సహాయం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది? సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది? ఊరికే అక్షరాలు చదవకండి దయచేసి. సహాయం కోరుకునేది ఎప్పుడు? సహాయం అవసరమయ్యేది ఎప్పుడు? సహాయాన్ని ఆశ్రయించేది ఎప్పుడు? వాస్తవంగా కొన్ని పనులు మనంతట మనం చేసుకోగలిగినవి ఉంటే వాటికి ఎవరి సహాయం అక్కర్లేదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కొన్ని పనులు మనంతట మనమే చేసుకోగలిగినవి ఉంటే వాటి కొరకు ఎవరిని సహాయం అడగాల్సిన అవసరం లేదు. ఇంకొకళ్ళ సహాయం అక్కర్లేదు. అది మనమే చేయగలం, దాన్ని మనం కొనసాగించగలం. అలాంటప్పుడు ఇంకొకళ్ళ సహాయం అవసరం ఉండదు అక్కడ. అంటే మరి ఎప్పుడు సహాయం అవసరం అవుతుందంటే తన శక్తికి మించిందైతే అనండి. అది తన శక్తికి మించిందైతే. ఇలా చెప్తాను, మీకు అర్థం కాకపోవచ్చు ఒకవేళ. ఇట్రామా అబ్రాహం, ఇట్రా ఇది పైకి లైవ్ వెళ్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఈ అబ్రహామును పిలుస్తున్నాను. ఈ అబ్రహాము ఎంత బరువు మోయగలడో అంత బరువు మోయగలడు. ఆ బరువును చాలా ఈజీగా మోయగలడు. అంటే తాను మోయగలిగిన బరువును ఈజీగా మోయగలడు. అంతకంటే ఎక్కువ బరువు మోయాల్సి వస్తే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాల్సి వస్తుంది? ఆ 3 ఒక్కసారి లేపుతావా నువ్వు? లేపలేడంట. అంటే ఇప్పుడు ఏం కావాలి తనకి? సహాయం. అంటే తాను చేయలేని పనికి తను సహాయం కోరుకుంటాడు అనమాట. అది మన వల్ల కాకపోతే తప్పనిసరిగా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకళ్ళని కోరుకోవాలి కదా. అలాగే దేవుని సహాయం వీటన్నిటికంటే చాలా ముఖ్యమైంది. తన వల్ల కానప్పుడు, తనకు చేతగానప్పుడు, ఇది నేను చేయలేను అనుకున్నప్పుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు భక్తుడైన దావీదు. అందరి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ బరువును తను పట్టలేనప్పుడు అబ్రహాం తప్పనిసరిగా ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి. ఈ సహాయం మనుషుల సహాయం అనొచ్చు. చెప్పండి, ఎవరి సహాయం? మనుషుల సహాయం అనొచ్చు. కానీ మనుషుల సహాయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా విషయాలు అవి మీకు తెలుసు. ఒకవేళ మనుషులు సహాయం చేస్తే ఎందుకు చేస్తారంటే స్వార్థం కోసం చేస్తారు.
మనుషులు సహాయం చేస్తే ఎందుకు చేస్తారంటే వాళ్ళు నీకు సహాయం చేసిన దానికంటే ఎక్కువైన సహాయాన్ని నీ వలన పొందడానికి చేస్తారు కదా. నీకు సహాయం చేస్తే మనుషులు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ఎవరు చేయరు. నీకు సహాయం చేస్తే తప్పనిసరిగా నీ నుంచి వాళ్ళు చేసిన సహాయం కంటే ఎక్కువైన దాన్ని ఆశించి చేస్తారు, లేదా స్వప్రయోజనాన్ని ఆశించి చేస్తారు. కానీ దేవుని సహాయం అలాంటిది కాదు. మనుషుల సహాయం కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ కొన్నిసార్లు అస్సలు ఉపయోగపడకపోవచ్చు. సహాయం చేసిన వాళ్ళు కొద్దిగా సహాయం చేసి అంటే గోరంత చేసి కొండంతగా చెప్తారు. కూర్చోనన్న, గోరంత చేసి ఎంత చెప్తారు అనాలి. గోరంత అంటే చాలా చిన్నదనమాట. ఈ చేతి వేలిన చివరి భాగంలో ఉండేది గోరు. ఆ గోరంత సహాయం చేసి నేను ఆ రోజు ఆ సహాయం చేయకపోతే అసలు ఆ వ్యక్తి బతికేదే కాదు, చచ్చిపోయేది, లేకపోతే ఏమైపోయేవాడో ఏమైపోయేదో ఇలా మాట్లాడతారు. మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న సందర్భం జాగ్రత్తగా వినండి. దావీదు భక్తునికి సహాయం అవసరమైంది. ఆ సహాయం కొరకు కొండల తట్టు కనులెత్తుతున్నట్టుగా కనబడుతున్నాడు. ఏం చదువుతున్నారు మీరు? మొదటి వచనం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రశ్న ఉందా లేదా అంటే ప్రశ్నగానే అది కనబడుతుంది. అది నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది నాకు సహాయం అని అడుగుతున్నాడు. కానీ ఎక్కడ రాలేదు, దొరికినట్టుగా కనబడలేదు. ఇప్పుడు తప్పనిసరి స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినట్టున్నాడు. 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మళ్ళా చెప్తున్నాను, సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మన వల్ల కానప్పుడు. అనండి, మన వల్ల కానప్పుడు. ఇంట్లో వస్తువులు కొన్నిసార్లు సర్దాలనుకుంటారు. కొన్ని పెద్ద వస్తువులు ఉంటాయి, కొన్ని చిన్న వస్తువులు ఉంటాయి. మీరు సర్దగలిగినవి సర్దుతారు. ఇప్పుడు తర్వాత ఆ పెద్ద వస్తువులు మరి జరిపి కదిపి ఇంకొక చోటకు మార్చాలంటే అప్పుడేం చేస్తారు? వినపడలా? ఎవరో ఒకళ్ళు సహాయం తీసుకుంటారు. అది నీ వల్ల కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ సహాయం, పురుషుల సహాయం తీసుకుంటారు. అయి నా వల్ల కాదు, ఇది అవతలకి పెట్టమని. ఇది సహాయమే. ఆయా సందర్భాలప్పుడు సహాయం మనుషులను కూడా మనం కోరుకుంటాం, కానీ మనుషుల సహాయం కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ దేవుని సహాయం దేవుని పిల్లలకి ఎప్పుడు అవసరం. చూడు నాన్న, అది కదిలిస్తున్నారు, అటు రానివ్వకు ఎవరిని. ఎప్పుడైతే మనం దేవుని సహాయాన్ని తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం దేవుని సహాయాన్ని ఆశ్రయించగలుగుతామో, అప్పుడు మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అన్ని సందర్భాల్లో భక్తుడైన దావీదు దేవుని సహాయాన్నే తీసుకున్నాడు, దేవుని సహాయాన్నే కోరుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషుల సహాయాన్ని కోరుకున్నారు, కానీ అది ఉపయోగపడందని దేవుని వాక్యం చెప్తుంది. అవి మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాలు సహాయాన్ని కోరుకునే సందర్భాలు. రాజైనటువంటి దావీదు ఆయా సందర్భాల్లో శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ తనకు సహాయం అవసరమైంది. తనకంటే మించిన బలంగారు వారు ప్రత్యర్థులైనప్పుడు, తనకంటే గొప్పవారు ప్రత్యర్థులైనప్పుడు, తనకు శక్తిని మించిన సైన్యం ముందున్నప్పుడు, వాళ్ళని జయించలేని నేను అనుకున్నప్పుడు ఇంకొక సైన్యాన్ని సమకూర్చుకోవాలి. తనకున్న సైన్యం కాకుండా ఇంకా కొంతమందిని బలాన్ని సమకూర్చుకోవాలి. తనకు అవతలకు వెళ్ళి శక్తిని కలిగి జయించే పరిస్థితి తనకు లేనప్పుడు దావీదు ఇంకొక సైన్యాన్ని ఆశ్రయించలేదు, ఇంకొక సైన్య సహాయం కొరకు ఎదురు చూడలేదు. మరి ఏం చేశాడు అంటే అప్పుడే దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సహాయం కొరకు చేతులెత్తిన వాడుగా కనబడుతున్నాడు, దేవుని సహాయం కొరకు కనిపెట్టిన వాడుగా కనబడుతున్నాడు. బైబిల్ నుండి కొన్ని వాక్యం చదవగలిగిన వాడు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. కీర్తన గ్రంథం 60వ కీర్తన 11వ వచనం. 60వ కీర్తన 11వ వచనం. కీర్తన 60వ కీర్తన, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అంటే తనకంటే తన ఎదురుగా ఉన్న శత్రువులు చాలా గొప్పవారై బలం కలిగిన వారుగా ఉన్నప్పుడు వారిని జయించడానికి ఇప్పుడు ఒక సహాయం తన కళ్ళ ముందు ఉంది. అదే సహాయం అంటే మనుషుల సహాయం. ఆ సహాయం తీసుకోవాలి, ఆ సహాయాన్ని కోరుకోవాలి. కానీ ఆ సహాయాన్ని కోరుకోనట్టు కనపట్టలేదు, ఎందుకంటే అది వ్యర్థమవుతుందని చాలా క్లియర్గా చెప్పాడు. మనుషుల సహాయం వ్యర్థం. చెప్పండి, మనుషుల సహాయం. బాబు సౌండ్ ఉందా? ఇది ఎక్కడున్న ఏది సౌండ్?
జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మనుషుల సహాయం వ్యర్థమవుతుందని గమనించాడు. మనుషుల సహాయం వ్యర్థమని ఆయన క్లియర్గా అర్థమయ్యి తెలుసుకొని మనుషుల సహాయం వ్యర్థం అని క్లియర్గా గ్రహించి ఇప్పుడు దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. మేము జయించాలి అంటే, మేము జయం పొందాలి అంటే యెహోవా వలనే, దేవుని వలనే మేము సూరకార్యాలు జయిస్తాము, చేయగలుగుతాము. మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని, 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు. 2 చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. శత్రువులను జయించాలంటే దేవుని సహాయమే మాకు అవసరమని దేవుని సహాయాన్ని కోరుకున్నట్టుగా కనబడుతున్నాడు కీర్తనకారుడు. ఆయా సందర్భాల్లో మనం ఎవరి సహాయాన్ని తీసుకుంటున్నాం, అది మనకు శక్తికి మించింది అవ్వచ్చు, అది మన బలానికి మించింది అవ్వచ్చు. ఆ కార్యాలు మనం చేయాలనుకున్నప్పుడు ముందుకు ఎలా వెళ్ళగలం, ముందుకు ఎలా చేయగలం, ముందుకు ఎలా నడవగలం? ఒక మాట చెప్తాను, అన్ని పరిస్థితుల్లో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఒకవేళ మనుషుల సహాయం మీద ఆధారపడితే, మనుషుల సహాయము కొంతవరకు సహాయం చేసినట్టుగానే కనబడుతున్నా కూడా, ఒకవేళ సహాయం చేస్తానన్న వాళ్ళు చేయకపోగా వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు. కొన్నిసార్లు ఈ ఉంటాయి కదా గ్రూపులు, ఈ గ్రూపుల్లో రేపు తెల్లారి నీకు డబ్బులు ఇస్తానని చెప్పొచ్చు. ఆ సమయానికి వెళ్ళి నువ్వు డబ్బులు అడిగితే, నాకే లేక నేను ఎళ్ళంపడి తిరుగుతుంటే, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటుంటే నువ్వు వచ్చి నా వెంట పడ్డావు, నేనెక్కడ చేయగలనా అని అనొచ్చు. కానీ రాత్రి చెప్పిన మాట ఏమైంది మరి? పాపం ఎంతో ప్రయాసపడి ఆశగా వచ్చి అడిగింది, ఏమన్నా 2-3 వేలు ఉంటే ఇస్తావంటే తప్పనిసరిగా వచ్చాయి అంది. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, ప్లేట్ ఫిరాయించి, నాకే లేక నేను వాళ్ళని అడుగుతున్నాను, నువ్వు వచ్చి నాకు సహాయం చేయమంటే నేనే నా వల్ల కాదు. చేతులు ఎత్తేస్తారు కొన్నిసార్లు, అప్పుడు నిరాశ్రయులు అవుతారు కదా వాళ్ళ సహాయం కోరుకున్న వాళ్ళు. అందుకే వాక్యం చెప్తుంది, మనుషుల సహాయం వ్యర్థం. ఒకవేళ మనుషుల సహాయం కోరుకుంటే ఆ మనుషుల సహాయం ఎలా ఉంటుందో కూడా కొన్ని సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. యెషయా గ్రంథంలో 31వ అధ్యాయం 1వ వచనం. 31వ అధ్యాయంలో 1వ వచనం. నేను మొదటి 2 వచనాలు కీర్తన 121ని 2 భాగాలుగా చెప్పాను. ఆ 2 భాగాల్లో మొదటి భాగం 1వ వచనం 2వ వచనం అని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్న భాగం మొదటి 2 వచనాల్లోని భాగం. ఆ భాగం ఏంటంటే, దేవుడు సహాయకుడు. చెప్పండి, దేవుడు సహాయకుడు. ఇక్కడ మనుషుల సహాయం కూడా ఉంటుంది, కానీ కొంతవరకు ఉంటుంది. కొన్నిసార్లు అసలు పూర్తిగా అది మోసం చేసేదిగా, స్వార్థానికి వాడుకునేదిగా కూడా ఉండొచ్చు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం గమనిస్తే ఒక మంచి మాట చెప్పబడింది. 31వ అధ్యాయంలో 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము. చూడండి, ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించకుండా, సహాయం తీసుకోవలసిన దేవుని దగ్గర సహాయం తీసుకోకుండా, ఇదిగో ఇశ్రాయేలు అనే తన ప్రజలు, తన పిల్లలు, దేవుని పిల్లలైన వారు ఎవరి సహాయం కొరకు ఎదుగుతున్నారంటే, అయ్యో ఐగుప్తుల సహాయం కొరకు వెళ్తున్నారు. వాస్తవంగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నుంచి బయటకు తెచ్చిన తర్వాత మీరెన్నటికి ఐగుప్తు వైపు వెళ్ళకూడదు. ఐగుప్తు మార్గంలో అంటే మీరు ఏ త్రోవలో అయితే ఐగుప్తును విడిచి మరలా కానాను దేశానికి వస్తున్నారో, బానిసత్వంలో నుంచి కాపాడబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత మళ్ళా మీరెప్పుడు కూడా ఆ మార్గంలో నడవకూడదని చెప్పాడు. ఐగుప్తునకు వెళ్ళడం కాదు, అసలు ఆ మార్గంలోనే మీరు వెళ్ళకూడదు అన్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సహాయం కొరకు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఎటు వెళ్తున్నారంటే ఐగుప్తుకు వెళ్తున్నారు. ఎంత అద్భుతమైన మాట రాశాడో తెలుసా? అక్కడ వాక్యాన్ని చదవాలి జాగ్రత్తగా, మళ్ళీ చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని చూడండి, లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు. ఈ మాట చూడండి, గుర్రములను ఆధారం చేసుకొని, వారి రథములు విస్తారమని, రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించే వారికి శ్రమ. వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించడానికి, సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా ఆశ్రయింపకూడనటువంటి
సహాయం అయినటువంటి ఐగుప్తు సహాయం కొరకు ఆశపడుతున్నారు, సహాయాన్ని కోరుకుంటున్నారు. కానీ ఐగుప్తులు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ సహాయం ఎలాంటిదో చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. ఐగుప్తుల సహాయం ఎలాంటిదంటే పనికి మాలింది ప్రియులరా. చెప్పండి, ఐగుప్తుల యొక్క చెప్పండి 3వ వచనంలో గమనిస్తే అక్కడ చాలా క్లియర్గా రాయబడింది. 3వ వచనం 31 యెషయా గ్రంథంలో, మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు. వీళ్ళు గుర్రాలు చూసి, సైన్యాన్ని చూసి, బలాన్ని చూసి వాళ్ళు కూడా మాకు తోడుగా వస్తే ఎదుటిగా ఉన్న శత్రువులను జయించగలమని ఐగుప్తుల సహాయాన్ని కోరుకుంటున్నారు. మీకు నేను చెప్పాను కదా, కొన్నిసార్లు యుద్ధానికి సిద్ధమవుతారు రాజులు. అవతల వాళ్ళ బలం ఎక్కువైతే అంతకంటే ఎక్కువ బలాన్ని వీళ్ళు సమకూర్చుకోవాలి. అవసరమైతే వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి. చెప్పండి, వేరే వాళ్ళ సహాయాన్ని తీసుకోవాలి. కానీ అలాంటి సందర్భంలో కీర్తనాకారుడు ఇక్కడ గమనించినటువంటి మాటలను బట్టిగా మనం పరిశీలన చేస్తే ఐగుప్తుల సహాయం కొరకు దేవుని ప్రజలు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కీర్తనాకారుడు అలా చెప్పలేదు, మనుషుల సహాయం వ్యర్థమవుతుంది. 3వ వచనంలో చదవండి, 3వ వచనం చదవండి. ఐగుప్తులు మనుషులే గాని దేవుళ్ళు కాదు, ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేసేవాడు జోగు పడతాడు. సహాయము పొందువాడును వారందరూ కూడి. అయ్యో, ఎవరి సహాయం కోరుకోవాల్సిన దేవుని సహాయం కోరుకోకుండా ఐగుప్తుల సహాయాన్ని కోరుకునే వాళ్ళంట జోగి పడిపోతారంట. చెప్పండి, జోగి పడిపోతారు. ఎప్పుడైనా దేవుని పిల్లలు దేవుని సహాయం కాకుండా మనుషుల సహాయాన్ని కోరుకుంటే వాళ్ళు పడిపోతారు. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. కొండల తట్టు కన్నులెత్తినా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని తిరిగి దేవుని వైపు తిరిగి ఈ మాట చెప్తున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. 2 చేతులు ఎత్తి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర విచారణ చేయడానికి బదులు, దేవుని దగ్గర కోరుకోవడానికి బదులు, దేవుని సహాయం కొరకు ఎదురు చూడడానికి బదులుగా ఇదిగో ఈ దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు తన సహాయం కొరకు శత్రువుల మీదకి లేకపోతే యుద్ధం చేయడం కోసం వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయని, వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయని, వాళ్ళ దగ్గర వాళ్ళ సైన్యం, వారి బలాఢ్యులు, మరి రౌతులు విస్తారంగా ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం కోరుకున్నట్టుగా రాయబడింది. కానీ వాక్యం చెప్తుంది ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కాదు. చెప్పండి, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయులు మాంస సంబంధులు, మాంసం లాంటి మాంసాన్ని కలిగిన వారు, కానీ ఆత్మలు కావు. దేవుడు సహాయం చేస్తే ఆత్మలో సహాయం చేస్తాడు, మనుషులు సహాయం చేస్తే శరీరంతో సహాయం చేస్తారు. దేవుని కార్యాలు కనబడకుండా జరుగుతాయి, మనుషులు కనబడేటట్టు చేసి, ఇందాక చెప్పానే గోరంత చేసి ఎంతగా చెప్పుకుంటారు, కొండంతలుగా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ మనుషులు అలాగే చేస్తారు, గొప్పగా చెప్పుకుంటారు, నేను ఫలానది చేశాను, నేను ఫలానది చేశానని. మీరు ఈ కీర్తన ఈ అధ్యాయం అంతా గమనిస్తే అయ్యో ఐగుప్తును ఆశ్రయించే వాళ్ళు ఖచ్చితంగా ఏమైపోతారని రాయబడిందంటే జోగి పడిపోతారని రాయబడింది. జోగి పడిపోతారు. అంతేకాదు వాళ్ళు నాశనానికి వెళుతున్నట్టుగా కనబడుతున్నారు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనం, విశ్వాసులైనటువంటి మనం జాగ్రత్తగా దేవుని కలిగిన వారంగా జీవించాలి. ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుకునేటట్టుగా జీవించాలి, దేవుని సహాయాన్ని అనుభవిస్తూ జీవించాలి. అన్ని పరిస్థితుల్లో దేవుడు చాలా మంచి సహాయకుడు. కీర్తన గ్రంథంలో 54వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం త్వరగా వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. చదవండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభువే నా సహాయకుడు. ఆ మాట చెప్పగలరా మీరందరూ? ప్రభువే నాకు సహాయకుడు. నిజమేనా? అన్ని సందర్భాల్లో ప్రభు సహాయం తీసుకుంటున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను కానీ నాకు సహాయం రాలేదు, నాకు సహాయం కొరకు ఎదురు చూశాను కానీ నాకు సహాయం రాలేదు. మరి ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా,
అలా ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు. 60వ కీర్తనలో మనం చదివాం 11వ వచనంలో, ఇదిగో శత్రువులను జయించడానికి యెహోవా వల్లనే మేము సహాయాన్ని పొందుతాం. దేవుని సహాయాన్ని మేము తీసుకుంటాం. మనుషుల సహాయం ఉంది కదా అంటే వాక్యం చెప్తుంది మనుషుల సహాయం వ్యర్థం. చెప్పండి, మనుషుల సహాయం వ్యర్థం. వ్యర్థమయ్యే సహాయాన్ని కోరుతారు కానీ మనుషులు దేవుని సహాయాన్ని కోరుకునేవారుగా ఉండరు. కానీ దేవుని సహాయం ఎలాంటిదో తెలుసా? బైబిల్ ఉండి వాక్యం చదవాలని, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. దేవుని సహాయం ఎలాంటిదో మీకు నేను చాలా క్లియర్గా చెప్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తనల గ్రంథం ఒక అద్భుతమైన మాట చదవాలి. 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆపదొచ్చిందా? ఆపత్కాలంలో నా పక్కనోళ్ళు నమ్మకమైన సహాయకులు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నా పక్కనోళ్ళు నమ్మకమైన సహాయకులు అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను. అమ్మో, ఈ కుట్ర మోకం దానికి చెప్తే ఎంత ఆగం చేసిద్దో, నన్ను సహాయం అడగటమే దండగా అనుకుంటాం మనం మనుషులు కదా. ఆ కుట్రవాడికి చెప్తే సహాయానికి బదులుగా నన్ను పరాభవం చేయొచ్చని ఆ సహాయాన్ని కోరుకోం మనం. వాక్యంలో ఎప్పుడో మరి కీర్తనాకారుడు ద్వారా రాసి పెట్టాడు దేవుడు. ఇదిగో దేవుడు ఎలాంటి వాడంటే మనకు ఆశ్రయమైన వాడు, ఆశ్రయదుర్గమైన వాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి. ఏ కాలంలో? ఆపత్కాలంలో మరి ఇలాంటి మనుషులను సహాయం కోరుకోకూడదు. ఆపత్కాలం వచ్చిందా, అది కష్టకాలమైందా, అది శ్రమకాలమైందా, ఆ కాలంలో దేవుని సహాయం కోరుకోవాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు మేలు, అది మనకు దీవెన. అందుకే మనుషుల సహాయం కొరకు ఎదురు చూసినటువంటి ఆయన ఆ సహాయాన్ని పొందలేక మరలా దేవుని తట్టు తిరిగి అంటున్నాడు, నాకు సహాయం యెహోవా వలనే కలుగుతుంది. యెహోవాయే నాకు, దేవుడే నాకు సహాయకుడు. ఎంతమంది చెప్పగలరు దేవుని పిల్లలుగా నాకు సహాయం దేవుడే అని? ఎంతమంది చెప్పగలరు? అది ప్రవీణ్ బ్రదర్ ఒక్కడే చేతులు ఎత్తుతున్నాడు. దేవుడే సహాయకుడని. దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. ఆయన సహాయం ఎలాంటిదని రాయబడిందంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు సహాయం చేస్తే నమ్మకంగా సహాయం చేయగలవా? నీ సహాయం మీద నమ్ముకున్న వాళ్ళని మరి వాళ్ళు నీవే సహాయం చేస్తావని ఎదురు చూస్తున్నారో ఆ సహాయం చేయగలవా? మనం చేయలేం కదా. చేస్తారా? చేస్తే రాసుకుంటాను అడగటానికి మీ దగ్గర నుంచి సహాయం. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే సహాయం నిరాకరించేవాళ్ళు, చేయలేని నిస్సహాయులు మనుషులు. అందుకే మనుషులను ఆశ్రయించి అది వాళ్ళ వల్ల కాదని తెలుసుకొని భక్తుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు దేవుని సహాయాన్ని తీసుకునే వాళ్ళంగా ఉండాలి. మనం ఎప్పుడు దేవుని సహాయాన్ని కోరుకునే వాళ్ళంగా ఉండాలి. నమ్ముకొనదగిన సహాయకుడు నా దేవుడని మనం ఎరిగి ఉండాలి. దావీదులాగా ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించాలి. అవతల వాళ్ళ గుర్రాలు బలమైనవని, అవతల వాళ్ళ రౌతులు బలమైనవని, వాళ్ళ సహాయం చాలా గొప్పదని కొన్నిసార్లు దేవుని ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? వెళ్ళకూడని ఐగుప్తు మార్గంలోకి వెళ్ళి వాళ్ళ గుర్రాలను, వాళ్ళ యొక్క మరి రౌతులను, వాళ్ళ సైన్యాలను సహాయంగా తీసుకోవాలని చూశారు. కానీ వాక్యం చెప్తుంది వాళ్ళ సహాయం కోరేవాడు జోగుతాడు, జోగిన తర్వాత పడిపోతాడు. అనండి, జోగటం అంటే అర్థం ఏంటి? నిలబడలేకపోవటం. చెప్పండి, జోగటం అంటే నిలబడలేని స్థితి. ఊగుతాడనమాట. జోగటమే కాదు, ఊగటం. ఆ జోగి ఊగిన తర్వాత ఏమవుతాడు? జోగి ఊగేవాడు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి ఏమవుతాడు? మీరు తాగేవాడిని చూసారు ఎప్పుడన్నా? సాధ్యమైనంత వరకు జోగుతాడు, అంటే ఊగుతాడు అనమాట. అంటాడు. ఆడు ఎప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు. అటు పడ్డవాళ్ళు మీరు ఎప్పుడన్నా చూసారా? ఎంత భయంకరంగా పడతారంటే సవిటి కాలంలో చేయిబెట్టి మురుగు కాలంలో నీళ్లు పోతుంటే ఇంతకంటే మంచి పొరుపు ఎక్కడుందో అంటాడు. ఎంత భయంకరం! ఎక్కడుంది? తను పండుకున్నది ఎక్కడంటే ఓ తివాచి పరుపు మీద పండుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ పండుకుంది ఎక్కడ? అక్కడ పండుకొని గొట్టుపాడులో జరిగిన సంఘటన, కాలువలో చేయబెట్టి అంటున్నాడు. మురుగు కాలువలో చేయబెట్టి ఊపుతున్నాడు.
దగ్గరికి వెళ్ళి, ఏంది నాయన ఎక్కడ పండుకున్నావేంది, ఇలా పండుకున్నావేంది అంటే, నేను ఎక్కడ పండుకున్నాను, మంచి పరుపు మీద పండుకున్నాను అంటున్నాడు. పైగా ఇంతకంటే మంచి పరుపు ఎక్కడ దొరుకుతుంది అంటున్నాడు. ఆ కాలువలో దాంట్లో 1, 2 అన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా మలినం వెళ్తూ ఉంటుంది, అశుద్ధం వెళ్తూ ఉంటుంది, దాంట్లో మురుగు వెళ్తూ ఉంటుంది, కల్మషం వెళ్తూ ఉంటుంది. దాంట్లో చేయబెట్టి ఇంతకంటే మంచి పరుపు ఎక్కడ ఉంటుంది. అసహ్యమైంది కూడా చాలా ఘనంగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి అనుకుంటున్నాను నేను. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని సహాయాన్ని తీసుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఐగుప్తీయుల సహాయం కోరుకునేవాడు ఎవరు ఏమవుతాడని వాక్యం చెప్తుంటే, జోగుతాడు, పడిపోతాడు. ఐగుప్తీయుల సహాయం పనికిమాలింది, ఉపయోగపడింది అనండి, ఉపయోగపడదు. ఆ సహాయాన్ని కోరుకొని ఆర్జించేవాళ్ళు, అసహాయం కొరకు ఎదురు చూసేవాళ్ళు అలాగే పడటమే కాకుండా నాశనానికి వాళ్ళు వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. దావీదు భక్తుడు ఎవరు సహాయం తీసుకున్నాడంటే, దేవుని సహాయం తీసుకున్నాడు. ఒకవేళ రాజుల సహాయం ఉంది కదా, అధికారుల సహాయం ఉంటుంది కదా, వాళ్ళ సహాయం మనం తీసుకోకూడదా అంటే, ఒక సంఘటన మీతో నేను చెప్తాను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అదేంటంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో మరి ఒక సహోదరి రాజును చూసింది. ఆ రాజు మరి తనకు సహాయం చేస్తాడని ఎదురు చూసింది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కరువు దేశంలో భయంకరంగా ఉంది. ఆ కరువు ఎంత కరువు అంటే, దేశాన్ని సిరియనులు ముట్టడి వేసి, అయ్యో లోపల వాళ్ళు బయటికి రాకుండా, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా గేట్లు వేసేసారు. బయట వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఆ దినాల్లో ఎంత కరువు అంటే, పావురపు రెట్ట అంటే పావురాళ్ళు విసర్జించినటువంటి ఆ రెట్ట, దాన్ని జాడించుకొని ఆ పావురపు రెట్టలో వచ్చిన గింజలు, అరపావురపు రెట్ట అది కొన్ని రూపాయలు అమ్మింది. గాడిద తలకాయ పడేస్తారు, కానీ అది ఆ రోజుల్లో 50 రూపాయలు అమ్మింది. అలాంటి పరిస్థితులు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, అసలు తినడానికి లేక ఆ రోజుల్లో బిడ్డలను చంపుకొని తిన్నారు. కన్న బిడ్డలను కన్న తల్లులు చంపుకొని తిన్నారు. ఎంత కరువు వచ్చి ఉంటుందో ఆలోచించండి. వంతుల వారీగా వాళ్ళు చంపుకొని తిన్నారు పిల్లలకి. ఆ రోజుల్లో అర్థం కాక ఒక రాజుగారు అలాగా గోడ మీద అంటే ప్రహరీ మీద నడుచుకుంటా వెళుతుంటే ఒక స్త్రీ కేక వేసింది, రాజుగారు సహాయం చేయండి అంటే. ఆయన అన్నాడు, ద్రాక్షరసం కానీ కళ్ళంలో నుండి గోధుమలు కానీ నీకు సహాయం చేయడానికి వల్ల పడదు. సహాయం చేయమని రాజుగారే కదా, ఏమైనా సహాయం చేస్తాడని ఆమె అడుగుతుంది. కానీ ఆయన అంటున్నాడు, నీకు నేను గోధుమలు ఇవ్వలేను, నీకు నేను ద్రాక్షరసం ఇవ్వలేను అని ఒక మాట చెప్తాడు. యెహోవా నీకు సహాయం చేయనిదే నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయ అంటే కరువు దేశంలో అంత భయంకరంగా ఉంది. అయితే అలా మాట్లాడుతూ ఉండగా అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మీకు నేను చెప్తున్నాను చూడండి. ఆయన ఆ మాట చెప్పి, నేను నీకు సహాయం చేయలేను, దేవుడే సహాయం చేయకపోతే నేనేమి నీకు సహాయం చేయగలనని, ఇంతకు నీ సమస్య ఏందని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఇద్దరం స్త్రీలం, ఇద్దరం మరి బాలింతలంగా ఉన్నాం, ఇద్దరం కన్నాం, ఇద్దరం చెరొక మగబిడ్డను కన్నాం. ఆకలికి తట్టుకోలేక ఒకరోజు మేమిద్దరం కలిసి మాట్లాడుకొని మొదట నా బిడ్డను వండుకు తిన్నాం. రేపు ఈ బిడ్డను ఇవ్వమంటే ఆమె తన బిడ్డను ఇవ్వట్లేదు, దాచిపెట్టింది, ఇప్పుడు నాకు సహాయం చేయాలంటది. ఇప్పుడు ఏం కోరుతుందేమో అంటే, నా బిడ్డను ఇద్దరం కలిసి చంపుకొని వండుకొని తిన్నాం, ఇప్పుడు ఈమె బిడ్డని ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఆ బిడ్డని ఇస్తే ఈరోజు చంపుకొని, అది సహాయం కావాలి రాజుగారికి. రాజుగారు ఆ మాట విని వస్త్రాలు చింపుకొని భయంకరంగా రోదన చేస్తాడు. అప్పుడు కనపడుతుంది, రాజుగారు పైకైతే వస్త్రాలు వేసుకున్నాడు కానీ లోపల గోనె పట్ట ఉంది. అంటే రాజుగారిలో కూడా ఎంతో దుఃఖం ఉంది, ఎవరికి సహాయం లేని పరిస్థితులు ఆ దినాల్లో. ఆ సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. దేవుని సేవకుడు ప్రవక్త వచ్చి అంతటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటుంటే, రేపటి దినాన ఒక్క మానిక మెత్తని పిండి, యవల పిండి, గోధుమ పిండి ₹1 వస్తుంది, సన్నని పిండి ₹1 వస్తుంది అని చెప్తే, అక్కడ ఉన్నటువంటి రాజు పక్కన ఉండేటువంటి అధికారి, సైన్యం నడిపే పెద్ద ఏమంటాడంటే, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా అది జరగదు అంటాడు. చెప్పండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా అది జరగదు. ఇంత కరువు వచ్చి పిల్లల్ని చంపుకొని వండుకొని తింటుంటే, నువ్వు ఒక్క మానిక పిండి, సన్నని పిండి అంటే చాలా విలువైందనమాట,
ముతకపిండి సన్నని పిండి రెండు ఉంటాయి అనండి అమ్మా. ముతకపిండి సన్నని పిండి. ముతకపిండి రేటు తక్కువ, సన్నని పిండి రేటు ఎక్కువ ఉంటుంది అనమాట. గ్రేడ్ 1 గ్రేడ్ 2 లాగా, గ్రేడ్ 1 గ్రేడ్ ఏ గ్రేడ్ బి లాగా అనమాట. అలాంటి మెత్తని పిండి ఒక్క మానిక రూపాయికి అమ్ముతుందంటే అక్కడ ఉండేటువంటి రాజు దగ్గర పనివాడు అన్నాడు, ఆకాశం నుంచి కిటికీలు దేవుడు తెరిచినా కూడా అది జరగదంటాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, ఇదిగో అది నువ్వు కళ్ళారా చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించు అని చెప్తాడు. తెల్లరిపాటికి ఏం జరిగిందంటే అక్కడ గేటుకు వెలపలు, అంటే ప్రాకారం గేట్లు వేసి ఉన్నాయని చెప్పాను కదా, లోపల వాళ్ళు బయట వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో కుష్ఠరోగులు పాళ్యానికి ప్రజలకు వెలపటుంటారు. వాళ్ళు ఆ గేటు దగ్గరకు వచ్చి ఎలా బతుకుతాం, వాళ్ళు ఏదన్నా ఒక ముద్ద పెడతారంటే ఎవరు లోపల నుంచి వచ్చి పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకే లేదు. బయటేమో సిరియనులు అలాగా ముట్టడి దండు వేసి సైన్యాన్ని మోకరించి కూర్చున్నారు ఇశ్రాయేల్ పట్టణానికి ఎదురుగా. ఏం చేయాలి, అటు సైన్యం దగ్గరికి వెళ్ళలేరు, చంపేస్తారు. ఇటు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు రారేవరు, లోపలంతా కరువు ఉంది. కానీ సైన్యం దగ్గర విస్తారమైన ఆహారం ఉంది, కావలసిన తినుబండారాలు అన్నీ ఉన్నాయి. ఆ కుష్ఠరోగులు ఏం ఆలోచించారంటే, 3 కుష్ఠరోగులు గేటు దగ్గర ఉండారే, ఇక్కడ ఉండే చచ్చిపోతాం, లోపలికి ఎటు రానివ్వట్లేదు, లోపల దేశంలో కరువు ఉంది కాబట్టి సిరియన్ల దగ్గరికి వెళ్దాం, శత్రువుల దగ్గరికి వెళ్దాం, ఏమన్నా పెడితే తిందాం. ఎవర్రా మీరు ఎందుకు వచ్చారు, చంపేశారనుకో ఈ ఒక్కరోజుతో పోద్ది, ఆకలితో రోజు చచ్చేదానికంటే వాళ్ళ చేతుల్లో పడి ఒక్కరోజు చస్తే పోద్ది అనుకొని ఈ కుష్ఠరోగులు ఏం చేశారంటే ఆ సిరియనులు దండుపాళెం దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ సైన్యం మోకరించిన దాని దగ్గరికి వెళ్ళారు. ఆ దగ్గరికి వెళ్తా ఉంటే ఎవరు అలికిడి కానీ ప్రజల సప్పుడు కానీ సైన్యం కానీ కనబట్టలేదు. ఎక్కడ కట్టేసిన గుర్రాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ లైట్లు అక్కడ వెలుగుతున్నాయి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, కానీ ఆ సైన్యం కానీ అక్కడ పరివారం కానీ ఎవ్వరు లేరు అక్కడ. ఆ సందర్భంలో వాళ్ళు గుడారంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కావలసిన తినుబండారాలు కనపడతాయి. కడుపు నిండా తిన్నారు ముందు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆకలి అవుతుంది, సస్తామో బతుకుతామో అనుకుంటున్నారు కదా, కడుపు నిండా తిని కడుపు నిండా తాగి ఇంకేం చేద్దాం. ఆ గుడారంలో ఏమేమి కనపడింది, ఎక్కడ బంగారం అక్కడ ఉంది, ఎక్కడ ఎండి అక్కడ ఉంది, ఎక్కడ వస్త్రాలు అక్కడ ఉన్నాయి, కావలసినంత మట్టుకు ఒక్కొక్కడు దోచుకున్నారు. ఒకడైతే తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు, ఇంకోసారి దాచిపెట్టాడు, గుంట తీసి దాచిపెట్టాడో ఏదన్నా కప్పు తీసి దాచిపెట్టాడు నాకు తెలియదు. కానీ మీకు కానీ ఇలాంటివి దొరికితే ఏం చేస్తారు చెప్పండి? అవకాశం వచ్చింది అనుకోండి, ఆలోచించుకోండి, ఆ బెండి కుప్పలుగా ఉంది, మొయ్యగలిగినంత తీసుకెళ్లి దాచిపెట్టారు, మళ్ళీ రెండోసారి దాచిపెట్టారు. వాళ్ళలో ఒకడు అన్న, రే ఇది మంచి శుభదినం, మన దేశానికి శుభదినం, ఇలా మనం చేస్తే ఏదో ఒక రోజు రాజుగారికి తెలుస్తుంది, మనం చేసిన తప్పు అవుతుంది, మనం అర్జెంటుగా రాజు కుటుంబానికి ఈ విషయం తెలియజేద్దాం అని రాజుగారికి ఆ విషయం చెప్పడానికి గేటు దగ్గరకు వచ్చి, అయ్యా సిరియల్ దండుపాళానికి మేము వెళ్ళాం, అక్కడ ఎవరు లేరు, అందరూ మరి ఎందుకో తెలియదు, అందరూ పారిపోయినట్టున్నారు, ఎక్కడ ఆహార వస్తువులు అక్కడ ఉన్నాయి, ఎక్కడ బంగారం అక్కడే ఉంది, ఎక్కడ గుర్రాలు అక్కడ కట్టేసినట్టు ఉన్నాయి, కానీ శత్రువులు ఎవరు లేరు, మేము చూసాం, కడుపు నిండా తిన్నాం, కొంత బంగారం దాచిపెట్టుకున్నాం, కానీ ఇది మంచి శుభదినం అని మీకు కూడా చెప్పడానికి వచ్చామంటే రాజుగారు అనుమానపడ్డాడు. వాళ్ళు సైన్యాన్ని మనలందరినీ గేట్లో నుంచి అంటే పట్టణంలో నుంచి వెలపటికి రాజేసి అలాగా వాళ్ళు ఎక్కడో పక్కన నక్కినట్టున్నారు, పాళెంలో లేకుండా పక్కన దాక్కొని మనం బయటకు వచ్చిన తర్వాత మనం అందరి మీద పడి మనలందరిని చంపడానికి వాళ్ళు పక్కకి ఎక్కడో నక్కినట్టున్నారు, మాటు వేసినట్టున్నారని రాజుగారు బయటికి స్పందన చెప్పలేదు. ఒక పనివాడు ఎవడో అంటాడు, ఇప్పటికి చాలా మంది కరువులో చచ్చిపోయారు, ఒక 5గురిని పంపించరాదు, అవునో కాదో తెలుసుకోవడానికంటే, ఒక 5గురు చస్తారు పోనీ, ఇప్పుడు చచ్చిన వాళ్ళకంటే ఒక 5గురు పోవటం పెద్ద ఇదేం కాదు కదా, 5గురిని పంపించంటే 5గురిని తీసుకొని పోయారు. అక్కడికి వెళితే సిరియనులు కల్లోలం కలిగింది. అదేంటంటే ఇశ్రాయేలీలు ఇంకొక గొప్ప ఎవరినో సహాయాన్ని కోరుకొని సిరియన్ల మీదకి దండెత్తినట్టుగా వాళ్ళు ఊహించుకున్నారు. భయపడిపోయి అక్కడ ఆహారాన్ని ఎక్కడ వస్తువులు ఎక్కడ గుర్రాలు అక్కడ వదిలిపెట్టి వెనక్కి తిరగకుండా పారిపోయారు. స్తోత్రం చెప్పండి. కొన్ని శబ్దాలు కూడా మనల్ని భయపెడతాయి. కొన్నిసార్లు ఆకులు కదిలితే కూడా కొంతమందికి నిద్ర రాదు. వాస్తవంగా అక్కడ ఎవరు లేరు, ఏముండదు, కానీ ఆకులేదో కదిలితే కూడా మనకు నిద్ర రాదు. అనుభవం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చిన్న ఆకు కదిలితే ఇక నిద్ర రాదు, అక్కడేదో ఉంది. మన ఇల్లే కానీ చాలాసార్లు కరెంటు పోయినప్పుడు ఇంట్లోకి కూడా వెళ్ళరు కొంతమంది. వాళ్ళ ఇల్లే, ఇంట్లో కూడా నేను వెళ్ళను. ఏమైంది? రోజు గంటలు కూర్చునే ఇల్లేగా, కరెంటు పోతే లోపలికి కూడా వెళ్ళరు. అంత భయం ఉంటుంది కొంతమందికి. ఈ పరిస్థితుల్లో మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శత్రువులు అంత పారిపోయారని
మరి అలా వెళుతూ వెళుతూ అక్కడక్కడ వాళ్ళు విడిచి వెళ్ళిన వస్తువులు కూడా వీళ్ళు వెళ్ళి దోచుకున్నారు. అక్కడ నేను ఏ సందర్భాన్ని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలుకి సస్తున్నారు, బిడ్డల్ని చంపుకొని తినే పరిస్థితి. అక్కడ రాజు పలికిన మాట ఏంటంటే, యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయగలను? చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పనివాడు అంటున్నాడు, ఆకాశపు వాకిండ్లు తెరిచినా, యెహోవా ఆకాశపు వాకిండ్లు కిటికీలు తెరిచినా అంత గొప్ప కార్యం జరగదని. కానీ దేవుడు అంటున్నాడు కదా, ప్రవక్త అంటున్నాడు కదా, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు. అలాగ అందరూ అది జరిగింది, అవన్నీ దోసుకొని వచ్చారు, వాళ్ళు అన్నీ పట్టుకొని వచ్చారు. సైన్యం అంతా వెళ్ళి, రాజుగారు వెళ్ళి వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ పిండి, వాళ్ళ నూనె, వాళ్ళ ద్రాక్షరసం, వాళ్ళ బంగారం అంతా పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత రాజుగారు అంతా గేటు దగ్గర పెట్టించి అందరికి దండోరాయించాడు. రండిరా మీరు అందరూ వచ్చి 1 రూపాయికే మానిక పిండి. ప్రవక్త చెప్పాడు కదా, అక్షరాల 1 రూపాయికి కొలుస్తూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, కొలుస్తూ ఉన్నారు. రూపాయి ఇచ్చిన వాళ్ళల్లా తీసుకొని వెళ్తున్నాడు. అందరూ చూడండి, అక్కడ ఎవరిని పెట్టారంటే, ఏ అధికారి అయితే కిటికీలు తెరిచినా కూడా మరి అలా జరగదు, ఇంపాసిబుల్ అన్నాడే, ఆ వ్యక్తిని అక్కడ ద్వారపాలకుడుగా పెడితే రూపాయి కోసం పిండి, రూపాయి మానిక పిండి కోసం అలా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ద్వారపాలకుడుగా కూర్చున్న అధికారిని ఆ తొక్కి, అంటే ఆ తొక్కిళ్ళు ఎప్పటి నుంచి కరువు ఉంది చెప్పండి? ఎంత కరువు ఉంది? పిల్లల్ని చంపుకొని తినే అంత కరువు ఉంది. ఇప్పుడు రూపాయికే మానికి పిండి అనే తలకే ఒకవేళ ముందోళ్ళకు పోతే వెనకోళ్ళకి రాదు అనుకున్నారో ఏమో, కానీ అక్కడ ఉన్న కాపలా ఉన్న అధికారిని తొక్కి చంపేశారు అంతే. తర్వాత అందరు లేచి చూసి అధికారి ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళ కాళ్ళ కింద ఉన్నాడు. దేవుని సహాయం ఊహించగలవా? దేవుని సహాయాన్ని అంచనాలు వేయగలవా? దేవుడు సహాయం చేస్తే అంత గొప్ప సహాయం చేస్తాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించి మనుషుల సహాయం కొరకు నువ్వు వెతకొచ్చు, వెళ్ళొచ్చేమో, కానీ దేవుడు సహాయం చేయకపోతే నీకు సహాయం ఎవడు చేయలేడు. అయినా మనుషుల సహాయం ఎలాంటిదంటే వాక్యం చెప్తుంది, వ్యర్థం అనండి. మనుషుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి దేవుడే మాకు సహాయకుడు. సహాయం కొన్నిసార్లు పనిలో అవసరం అవుతుంది, శ్రమలో అవసరం అవుతుంది. శ్రమల్లో దేవుని సహాయం అవసరం మనకి. మనుషుల సహాయం కోరతారు కానీ అవి మనకు అంత ఉపయోగపడవు. చాలా ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను, ప్రతి సహాయం మనం దేవుని వలన పొందేవారంగా ఉండాలి. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 109వ కీర్తన 27వ వచనం, 70వ కీర్తన 5వ వచనం చూడండి. త్వరగా 70వ కీర్తన 5వ వచనం, 109వ కీర్తన 27వ వచనం, కీర్తన 70వ కీర్తన 5వ వచనం. యెహోవా నీవే దీని చేసితివని వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభువా నువ్వే చేసావని శత్రువులు తెలుసుకోవాలి, వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి నువ్వే నాకు సహాయం చేయాలని దేవుని సహాయం కొరకు ఆధారపడుతున్నవాడుగా, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. 109వ కీర్తన 109:27 వాక్యం చదవండి. 70వ కీర్తన 5వ వచనం, శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇటు తిరగండి నాన్న, మీరు ఇటు తిరగండి, ఇటు తిరుగు. ప్రభువా నేను శ్రమల పాలయ్యాను, దీనుడనయ్యాను, నా రక్షణకు సహాయం చేయి. అందరూ నా వైపు చూడండి. శ్రమల్లో గుండా వెళుతున్నారా? శోధనల్లో గుండా వెళుతున్నారా? ఆపత్కాలంలో గుండా వెళుతున్నారా? అదిగో దేవుని సహాయాన్ని ఆర్జించగలిగితే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని సహాయం దేవుని పిల్లలకి చాలా ఆశీర్వాదం. ఆ విషయాన్ని ఎప్పుడు దేవుని పిల్లలు గుర్తించగలగాలి, ఎప్పుడు గ్రహించగలగాలి. దేవుని పిల్లలు దాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఇప్పటి వరకు నేను 2 విషయాలు చెప్పాను, 2 వచనాలు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 2వ అంశంలోకి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సహాయం చేయకపోతే నీకు ఎవరు చేయలేరు. అది రాజుగారు చాలా ప్రూవ్ చేసి ఖచ్చితంగా చెప్పాడు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధన. ఆమేన్ ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 24. అటు తరువాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 50 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. 26వ వచనం. అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయుట విని, నీకు సహాయం యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయను అనండి. యెహోవా నీకు సహాయం చేయకపోతే నేనెక్కడి నుండి నీకు సహాయం చేయ. మళ్ళా చెప్తున్నా, దేవుడు సహాయం చేయకపోతే నీకెవ్వరు సహాయం చేయలేదు. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి, దేవుడు చేయాలి సహాయం అని చెప్పండి. దేవుడు చేయకపోతే నీ మొహం ఇంకెవ్వరు చేయండి నీకు అని చెప్పండి గట్టిగా. ఎవ్వరు చేయలేరు నీకు. దేవుని సహాయం కాకుండా ఇంకా ఏ సహాయం నీకు తీసుకున్నా అది మాత్రం వ్యర్థమైపోతుంది. ఆ సహాయం తీసుకునేవాడు జోగుతాడు, పడిపోతాడు, నాశనం అవుతాడు. కాబట్టి దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయలేం. అందరినీ వైపు చూడండి, దేవుని సహాయం చాలా విలువైంది. ఎలాంటి సహాయం అంటే, యెహోవా ఆశ్రయ దుర్గము, రక్షణ అయి ఉన్నాడు, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆ సహాయాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే దావీదులాగా మనం కూడా కొండల తట్టు, గుట్టల తట్టు, గొప్పవాళ్ళ తట్టు, అధికారుల తట్టు సహాయం 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 అని ఎమదిరుగుతుంటారు కొంతమంది. మనుషుల సహాయం కొంతవరకు ఉపయోగపడుతుందేమో కానీ అది నీ జీవితానికి అంత ఆశీర్వాదం కాదు. ఐగుప్తీయుల సహాయం మాంస సంబంధమైన సహాయం. ఐగుప్తీయుల యొక్క గుర్రాలు మాంస సంబంధమైనవి, అవి ఆత్మలు కావు. ఐగుప్తీయులు దేవుళ్ళు కావు, దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీర్తనాకారుడు ద్వారా మనకేం బోధిస్తున్నాడంటే, నన్ను ఆశ్రయించండి, నా వలన సహాయం పొందడం మీరు నమ్మదగినదిగా పొందుతారని చెప్తున్నాడు దేవుడు. నమ్మదగిన వాడుగా నేను ఉన్నానని చెప్తున్నాడు ఆయన. దావీదు అందుకే దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన సహాయం పొందాడు, సైన్యాల్ని దాటగలిగాడు, శత్రువుల్ని జయించగలిగాడు, శూర కార్యాలు చేశాడు. స్తోత్రం చెప్పండి. దేని వలన అంటే దేవుని సహాయం వలన. చెప్పండి, దేని వలన? చెప్పాలి. దేని వలన? మనం దేవుని సహాయం కాకుండా దేని వలన గొప్ప కార్యాలు చూడలేం. మనకు చేత కాదా? శ్రమల్లో ఉన్నామా, దీనులంగా ఉన్నామా, బలహీనులంగా ఉన్నామా, అప్పుడు దేవుని సహాయం కోరుకోవాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. నేను 4 రకాల సహాయాలు మనుషులకు అవసరమై, ఆర్థిక సహాయాలు అవసరం అవుతాయి అనండి. ఆర్థిక సహాయాలు అనండి అంటే డబ్బు సహాయం అవసరం అవుతుంది. రెండవది పనిలో సహాయం అనండి అమ్మా. ఏ సహాయం? పనిలో సహాయం. వాస్తవంగా లేపగలుగుతారు కానీ సహాయం కోరుకుంటారు కొంతమందిని. ఎందుకో తెలుసా? ఈ కాలు ఇటు ఏమజాపిద్ది, ఆ కాలు అటు ఆమెజాపిద్ది, ఇద్దరు కలిసి ఆ మినువులు ఇసురుతా ఎక్కడెక్కడ కబుర్లన్నీ బాతాకానీలన్నీ వేసి వాళ్ళ మినువులు సాయంత్రం దాకా ఇసురుతారు. వాస్తవంగా సహాయం తీసుకునే అంత గొప్ప పనేం కాదు, కానీ దానికి కూడా ఆశ్రయిస్తారు కొంతమంది. అట్లా వ్యాపకం అన్నమాట. నేను మీ ఇందాక జ్ఞాపకం చేశాను, అబ్రాహాముని పిలిచి జ్ఞాపకం చేశాను. అబ్రాహాం 3 అంబల పైర్లు లేకపోతే అది కూడా లేపలేడు అని నేను అనుకుంటాను. అంత బరువు ఉంటుంది అది. తను చేయగలిగింది కొన్ని చేయగలిగినవి ఉంటాయి, అవి చేయగలుగుతాం మనం. అప్పుడు ఎవరి సహాయం మనకు అక్కడ లేదు. కానీ మన వలన కానివి చాలా ఉన్నాయి. చెప్పండి, మన వలన కానీ చాలా. మీకు నేను ఇలా అడుగుతాను, అడగండి, పక్కన వాళ్ళని అడగండి, నీ వలన ఏమన్నా ఉన్నాయా అని అడగండి. అట్లా జవాబు రాదు మనకు కదా. చెప్పగలుగుతామా? నీ వలన ఏమంటే ఏం దిగిద్ది, గొర్రెపేక కూడా దిగదంటారు కొంతమంది. ఎన్నిసార్లు విన్నానో ఇని నా చెవులు అలా మూతలు పడ్డట్టు, ఏంది గొర్రెపేద కూడా తెగదంటారు. అంటే అంత పనికిమాలిన వాళ్ళం మనం.
మన సహాయం ఇంకెవరికి ఉపయోగపడదు, మన వల్ల ఏమీ కాదు కదా. మరి అలాంటప్పుడు దేవుని సహాయం లేకుండా ఏం చేస్తాం మనం? అందుకే చెప్తున్నాడు కీర్తనకారుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన చేతులు బాగున్న వాళ్ళు చప్పట్లు కూడా దేవుని మహింపరచండి కదా. అవును ప్రియులారా, ఆర్థిక సహాయం ఉంటుంది, పనిలో సహాయం ఉంటుంది, దేవుని పిల్లలకి ప్రార్థనలో సహాయం కావాలి. చెప్పండి, దేవుని పిల్లలకి ప్రార్థనలో 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, అలాగే అపోస్తుల కార్యాలు 11:29లో ఆత్మ సహాయం మనకు కావాలి. ఈ లోకంలో విశ్వాస జీవితం నమ్మకంగా కొనసాగించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఆత్మ సహాయాన్ని మనం తీసుకోవాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. అపోస్తుల కార్యాలు ఈ 11వ అధ్యాయం 29వ వచనం, అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొని, ఇది ఆర్థిక సహాయం ప్రియులారా. కానీ రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టుగా కనబడుతుంది. రోమపత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి అనండి, మనం బలహీనులమే కానీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. ప్రార్థనలో ఆత్మదేవుడు సహాయం చేస్తున్నాడు. నా వైపు చూడండి, మోకరించడమే మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు కన్నీళ్లు దుఃఖం వచ్చి వేదంతో దేవుని సన్నిధిలో కరిగిపోవడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన కూడా రాదు మనకి, కానీ కొన్నిసార్లు ఆ ప్రార్థన ఆపను కూడా ఆపలేరు కొంతమంది. ఎందువల్ల అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ప్రార్థనలో ఉంటుంది. ఇదిగో మన బలహీనతను చూసి ఆత్మ మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. దేవుని ఆత్మ సహాయం మనకు అవసరం అని చెప్పండి. హల్లెలూయా. ఆర్థిక సహాయం కూడా మనకు అవసరమే ప్రియులారా. ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆర్థిక సహాయం చేస్తాడు, ఆత్మలో సహాయం చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను, పనిలో సహాయం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, త్వరగా 1 కొరింథీ 16:16, ఇంకొకళ్ళు 2 కొరింథీ 1:10 చూడండి. సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం అనండి అమ్మా. దేంట్లో సహాయం? ఈరోజు గ్రూప్లో కొంతమంది వచ్చినట్లేరు. ఈ టీం వాళ్ళు అందరూ వచ్చారా ఈరోజు? టీం వాళ్ళు ఈరోజు టీం వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి అమ్మా. ఈరోజు టీం అది అల్పాహారం చేసేవాళ్ళు 1, 2, 3 మీరు అందరూ వచ్చారా? కొంతమంది రాలేదు. అది సహాయంగా అన్నం వండింది తెచ్చుకున్నారు వాళ్ళు వెళ్ళి. అది తాలింపు వేయడానికి రమ్మన్నారంట. స్తోత్రం చెప్పింది గట్టిగా. అంటే అది చేయలేని పని, అంటే మనం చేయలేని దానికోసం పనిలో ఏం తీసుకోవాలి? సహాయం. పక్కన వాళ్ళకి చెప్పండి, కాస్త సహాయం చేయాలని చెప్పండి. అంతేగాని నీకు అప్పగిచ్చారు కాబట్టి నువ్వే చేయాలి అని మూతి ఎంత పొడుగుని సాగదీబాకండి. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్దామా. కొంతమంది వెనకబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బలహీనులైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిలో ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. పనిలో, ఇతరుల పనిలో సహాయం చేసేవాడు, సంఘ పరిచర్యలో పనిలో సహాయం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. పనిలో సహాయమేగా, డబ్బులు అనలేదుగా, డబ్బులు అడగలేదు కదండి. పనిలో సహాయం అంటే ఏమో. చాలామంది పని దగ్గరకు వచ్చి కూడా కుర్చీ వేసుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను గమనిస్తుంటగా, అక్కడ మాటలు చెప్పి పూటలు గడుపుతారు. లెక్కే చెప్పండి, ఏం లెక్కే. ఏమైంది కాస్త సహాయం చేస్తే? దేవుని పనిలో, అది విశ్వాసులు చేసే పరిచర్య పనిలో, లేకపోతే వంట పనిలో, ఇంకా ఏ పనిలో, ఆ పనిలో దేవుని పిల్లలు ఏం చేయాలి? సహాయం చేయాలి. ప్రార్థనలో దేవుని సహాయం మనకు అవసరం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన మమ్మును తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన. చూడండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే వాళ్ళకి సహాయం. అందరు నా వైపు చూడండి. దేవుని సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. అది మీరు నాకు చేసే గొప్ప సహాయం. ఒకసారి దావీదు భక్తుడు యుద్ధానికి బయలుదేరుతుంటే ఇశ్రాయేలు ప్రజలు సైన్యం అన్నారు కదా, నువ్వు రావద్దు అన్నారు. ఎందుకు రావద్దయ్యా? నేను రావాలి, రాజును కదా అంటే, రావద్దయ్యా, మేము 100 మంది 1000 మంది చనిపోయినా కూడా మనుషులు ఎవరు లక్ష్య పెట్టరు, కానీ నువ్వు మాలో ఎలాంటి వాడు అంటే 10,000 మందికి సాటి. చెప్పండి, నువ్వు మాలో 10,000 మందికి సాటి. కాబట్టి నువ్వు ఇంటి దగ్గరే ఉండి మాకు సహాయం చేయి. ఏం చేస్తాడు? ఇంటి దగ్గర ప్రార్థన చేసి సహాయం చేస్తాడు.
దేవుని ప్రజల పక్షంగా యుద్ధంలో జయం కొరకు దేవుని సహాయాన్ని వేడుకుంటారు. దేవుని పిల్లలకి ఇలాంటి సహాయం అవసరం. ప్రార్థనలో సహాయం అవసరం, పనిలో సహాయం అవసరం, ఆర్థికంగా సహాయం అవసరం, బలం లేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు సహాయం అవసరం. ఇలాంటి సహాయాలు ఏ సహాయం అయినా సరే దాన్ని దేవుడు సహాయం చేయగలరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆయన వైపు తిరిగి దావీదు భక్తుల్లాగా ఆయన వైపు మళ్ళుకోవడం మనకు అవసరం. ఆయన సహాయం చేయకపోతే నీకు ఎవడు సహాయం రాజు ఏమంటున్నాడు? ఇందాకేం చదివాం మనం? యెహోవా నీకు సహాయం చేయనిదే నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయగలను. పర్లేదు, దేవుడు చేయకపోయినా నేను చేస్తానన్న వాడి చేతులు ఎత్తండి, రాసుకుంటాను. దేవుడే సహాయం చేయకపోతే నువ్వెక్కడి నుంచి చేస్తావు? అదే కదా రాజు చెప్తున్నాడు. రాజు అన్నీ చేయగలిగిన వాడు. నేను కళ్ళంలో నుంచి ద్రాక్షరసం కానీ ద్రాక్షకాయలు కానీ ఇవ్వలేను, గోధుమలు కానీ ఇవ్వలేను. ఏం సహాయం చేయాలి? అసలు ఈ సమస్య ఏంటంటే నిన్నటి దినాన్న మా బిడ్డను వండుకొని తిన్నాం అంటున్నారు. అంటే ఎంత కరువు! ఆ కరువులో ఒక్క మానిక పిండి ఎంత కమ్మారు? కిటికీలు తెరిచిన దేవుడు ఇది కాదు పని అన్నవాడు ఏమైపోయాడు? మనుషుల చేత తొక్కబడి చచ్చిపోయాడు. దేవుని కళ్ళార దేవుని కార్యాలు చూశాడు కానీ అనుభవించడానికి అవకాశం లేదు. మనం దేవుని ఆశ్రయించి ఆయన సహాయం ఎప్పుడు పొందుకునే వారంగా ఉందము గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెండవ భాగం, రెండవ వచనం నుండి అంటే మూడవ వచనం నుండి చివరి దాకా కీర్తన 121వ కీర్తన. 121వ కీర్తనలో ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు రెండు వచనాల వరకు. ఇది మొదటి భాగం. మొదటి భాగంలో నేనేం చెప్పానంటే దేవుడు సహాయకుడు. చెప్పండి, దేవుడు సహాయకుడు. ఇప్పుడు రెండవ భాగం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు కాపరి అనండి. దేవుడు అనాలి, దేవుడు అలా రాసుకోవాలి. రాసుకునేటప్పుడు కూడా దేవుడు కాపరి. కాపరి అంటే కాపాడువాడు అని బ్రాకెట్లో పెట్టుకోండి. కాపాడేవాడు కాపరి అనండి. కాపాడేవాడు కాపరి. కాపరికి 2 పనులు ఉంటాయి, మేపుతాడు, కాస్తాడు అనండి. మేపుతాడు, కాస్తాడు. కాపరి పను 2. కాపరి చేసే పనులు 2. ఒకటి మేపుతాడు, రెండవది కాస్తాడు అంటే కాపాడుతాడు. అమ్మా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని మేకలు ఉంటాయి. వాటిని కాచే నేపథ్యంలో ఆ పరిధి అంటే ఎలా చెప్పాలి, ఇలా కట్ట మీద ఉన్న గడ్డి అంతా తినవచ్చు. వాటి కొరకు అది కేటాయించబడింది. కానీ ఇతరుల దొడ్లో ఉన్న తినకూడదు. కటకటాలు గట్టి ఉన్న కొన్ని గొర్రెలు కొన్ని మేకలు దేని మీద ఆశపడతా ఉంటాయి అంటే లోపల ఏదో ఉంది గడ్డి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా అసలు లేదా? ఇక్కడ కట్ట పొడుగోత గడ్డి ఉంది, బారుకి మేసుకుంటా వెళ్ళొచ్చు స్వేచ్ఛగా, ఆనందంగా, అద్భుతంగా. కానీ ఇప్పుడు కన్నంతా ఎక్కడ ఉంది గొర్రెకి? కట్ట మీద ఉన్న గడ్డి కాదు, అది కటకటాల వెనక లోపల ఉంది, తోటలో ఉన్న గడ్డి. గుడ్డి గొర్రె ఇది, దొంగ గొర్రె, గడ్డి కోసం కకృతి పడే గొర్రె ఇది. అర్థమవుతుందా? కాపరిని విడిచిపెట్టి కాపరి కర్రడ్డం పెట్టినా ఆగదే. అసలు కాపరి కర్రడ్డం పెట్టినా ఆగదు. అన్న కూడా వినిపించుకోదు, అది దూకే పనిలోనే ఉంటుంది. అది పచ్చగా కనపడితే చాలు, అంతే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పచ్చగా కనపడితే చాలు, పచ్చగా కనపడితే చాలు. ఈ గొర్రె దూకి అవతలకి వెళ్ళి. అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మంచి కాపరి అనండి. ఏ కాపరి? మనం ఇంకా క్షేమంగా ఉన్నామే. ఇలాగా బయటికి కప్పదాట్లేసి దూకిపోయిన గొర్రెలన్నింటినీ ఎరక్కొట్టాలి కాళ్ళు, కానీ ఆయన ఎరక్కొట్టలా. అర్థమవుతుందా? ఎన్నోసార్లు ఈ లెక్కలు మనం ఏం చేయబడాలి? చిన్న విషయం లోపం ఉంది అలిసి రాత్రి పగలు గొడవలు అవుతుంటే మరి ఆయన మంచి కాపరి, మంచోడై ఉండి కూడా మనకు హాని జరగట్లేదంటే ఆయన ఎంత మంచోడైతే మనకు హాని జరగలేదు? అందరు నా వైపు చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు అని చెప్పగలుగుతారా మీరు? సన్యాసి సావే రావట్లేదు అంటారు. వాడు సాగు కోరతారేమో కానీ బతకాలని కూడా కోరుకోరు. ఎందుకంటే అంత ఏడిపిచ్చి ఉంటాడు నాకు తెలిసి. అంత దుర్మార్గుడు అని మీ అభిప్రాయం. నాకైతే తెలియదు. లేనిపోయిన మంచి నేను ఎక్కడ చెప్తాను? నాకు తెలియకుండా అనుభవించేది మీరు కదా. కావాలంటే నువ్వు వచ్చి చూడు, నీకు తెలిసింది మా ఇంట్లో అంటారు మీరు. అందువల్ల అది నేను చెప్పలేను. అయితే ప్రభు సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ప్రాణం పెట్టేంతగా సహాయం చేస్తాడు. కాదు కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మంచి కాపరి. యోహాను సువార్తలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే గొర్రెలకు నేను మంచి కాపరిని. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని.
మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన కాపుదల ఎలాంటిదో తెలుసా? మంచి కాపరి. ఆయన మంచి కాపరి. ఆయన మనల్ని కాపాడడానికి మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడడానికి, మనకు కాపరిగా ఉండడానికి అవసరమైతే ఆయన ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. మా చిన్నాన్ని ఎప్పుడు చెప్తూ ఉండాడు, సాంబే సావుడు అని ఊరికి వెళ్ళపట్టు ఉండేది. ఈ గొర్రెలు ఇందాక నేను చెప్పానే, కొన్ని గొర్రెలు ఉంటాయి. అన్ని గొర్రెలలో కొన్ని గొర్రెలు అవతలున్న పచ్చగడ్డిని దాటి తినెళ్ళడానికి కొన్ని కంపలు దూకేస్తాయి. అలాంటి టైంలో ఓనర్ ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? మీ తోటలోకి వచ్చి గొర్రెలు మేస్తా ఉంటాయి అంటే ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమాయి నువ్వు చెప్పు. ఈ గొర్రెలు దూకేసి మొత్తం వచ్చి నీ దొడ్లోకి వచ్చి అవన్నీ మేసేసినాయి అనుకో, హ్యాపీగా ఉంటావా? నువ్వు ఏం చేస్తావు మరి? మామూలుగా కాదు, నోరు తెరిచి ఒక మాట అంటే వదిలిపెడతాం అంటే అట్టేం అవదు. ఆ సాంబయ్య సావుడిలో ఆ సాంబయ్య ఏం చేశాడంటే పెద్ద కర్ర ఒకటి తీసుకొని అలా దూకిన గొర్రెల్ని కొట్టడానికి, అలా వెళ్ళి అలా కొట్టడానికి ఎత్తి భయంకరంగా పెద్ద దెబ్బ వేయడానికి అతను శక్తినంతా ప్రయోగించి ఇసిరితే అందరూ చూడండి, అమ్మ ఇటు చూడు. ఈ గొర్రెల కాపరి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొర్రె మీద దెబ్బ పడకుండా ఇలా చెయ్యి అడ్డబెట్టబోతే ఆ కర్ర చెవు మీద పడింది. ఆ కర్ర చెయ్యి మీద కాదు, చెవు మీద పడింది. కరెక్ట్గా తలకు తగలేదు, చెవుకు తగిలింది. ఆ కర్ర దెబ్బకి చెవు చీలిపోయి రక్తం వస్తున్న గొర్రె మీద మాత్రం దెబ్బ పడిన. ఇలా కాపరికి మంచి స్వభావం. కాపరి ఏం కోరుకుంటాడంటే గొర్రె క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ప్రాణం పోయినా పర్లేదు, గొర్రె మీద దెబ్బడకూడదని అడ్డుపడ్డాడు ఆ కాపరి. ప్రభు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆయన కాపుదల్లో మనం ఉంటున్నాము. ఆయన కాపరిగా ఉన్నాడని నీకు తెలుసా? దావీదు 23వ కీర్తనలో ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి. ఇప్పుడు చెప్పండి, మీ కాపరి ఎవరు? నువ్వు అసలు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నావా? ఆయన కాపాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు 121వ కీర్తనలోకి రండి. ఆయన ఎలా కాపాడుతాడో, ఆయన కాపుదల ఎలా ఉంటుందో 121వ కీర్తనలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చదువుదాం. 3వ వచనం, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కునుకకుండా కాపాడుతాడని చెప్పండి. కునుకడు అంటే కన్నురెప్ప కూడా వేడు. నీకే ఆపద రాకుండా నిన్ను కాపాడటం కోసం కునుకకుండా కాపాడుతాడు. కునుకకుండా కాపాడతాడు. ఒకసారి నేను ఆపరేషన్ చేయబడిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ అన్నయ్య ఎదురుగా కాపులా కాస్తున్నాడు. కాటర్ పడాలి. అన్నయ్య రాత్రి ఆపరేషన్ అయింది, అమ్మాయికి నువ్వు వచ్చి ప్రార్థన చేయన్నాడు. పాపం ఆపరేషన్ అయిన కారణం చేత రాత్రంతా మేల్కొని ఉన్నాడు. నేను 5 గంటలు కాదు 4 గంటలకే లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఆపరేషన్ అయింది కదా, ప్రార్థన చేయమన్నాడు. నేను వెళ్ళే తలకి ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఆమె చెయ్యి కదిపినా కాలు కదిపిన ప్రమాదం. ఆ కుట్లు ఊడిపోయి వేరే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడు. ఏమాత్రం కొనుక్కోడదని. నేను వెళ్ళి మెల్లిగా అలా తలుపు తీసుకొని ఒక అడుగేసాను. తుళ్ళి పళ్ళేచాడు ఆయన. ఏందన్నా అంటే, నా కునుక్కోడు వేయకూడదని చెప్పాడు డాక్టర్లు. ఇదిగో ఇప్పుడే నువ్వు వచ్చే ముందు నాకు కునుకు పట్టిందన్న. ఏం జరిగిందో అంటే తలుపు మెల్లగా అలా తీసి తలకి ఆయన పెద్దగా తుళ్ళి పడ్డాడు. మన కాపుదల్లో ఏకంగా మనం నిద్రపోతాం. చెప్పండి, మిమ్మల్ని ఏదైనా కాపాడమని మీకు ఏమైనా అప్పగిస్తే, ఎవరినన్నా అప్పగిస్తే ఎంతవరకు కాపాడతారు? అక్కడ ఆ వ్యక్తి కూర్చొని కొనుక్కోకుండా కాపాడాలి. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్ను కాపాడువాడు కొనుక అనండి, ఇట్టనడం అంటే అంత కాపుదల దేవుడు వాళ్ళని కలుగుతుంది. గంభీరంగా స్తోత్రం చెప్పండి. 2వది 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిన్ను కాపాడువాడు యెహోవాయే. స్తోత్రం చెప్పండి. కొనకడు కాదు నిద్రపోడు అనండి. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కాపాడే విషయంలో కొనుకకుండాను నిద్రపోకుండాను నీకోసం ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. నిన్ను కాపాడడానికి ఆయన మంచి కాపుదలనిచ్చేవాడుగా కనబడుతున్నాడు. 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆ మాట చెప్పండి అందరూ. యెహోవాయే నిన్ను అంటే, యెహోవాయే అంటే అర్థం ఏంటంటే ఇంక నిన్నెవరు కాపాడరు అని అర్థం. యెహోవాయే అంటే ఇంకొకరు లేరు అక్కడ. దేవుడే నిన్ను కాపాడకపోతే నిన్ను కాపాడడం ఇంకెవరి వలన కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది ఆయన కాపరిగా కలిగి ఉన్నారు? ప్రియులారా, మీకు నేను చెప్తున్నాను, పనిపాట్లకు వెళ్తారు కదా, ప్రయాణాల్లో ఉంటారు కదా, పనులు చేస్తూ ఉంటారు కదా, కష్టపడతా ఉంటారు కదా. అన్ని సందర్భాల్లో దేవుడిని కాపరిగా లేకపోతే, ఆయన నిన్ను కాపాడకపోతే దేవుని కాపుదల నీకు కలగదు. ఒక మాట చెప్పనా, అక్కడ 127వ అధ్యాయంలో రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అంటాడు. యెహోవా పట్టణమును, దేవుడు నిన్ను కాపాడకపోతే
దేవుని కాపుదల నీకు లేకపోతే అక్కడ రాయబడింది, కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. కుక్క ఉంటుందని చెప్పండి, కుక్క ఉంటుందని చెప్పండి. కుక్క ఉంటుంది కానీ దోపిడీలు జరగట్లేదు. కుక్కని ఎందుకు పెట్టారు? ఖరీదు పెట్టి కాపాడడానికి, కానీ కుక్క వలన కాదు. చాలా మందికి కుక్కల కాపలా అవసరం. కుక్కలు పెద్ద కుక్కలు, ఈ జర్మన్ షెఫర్డ్లని లక్షల రూపాయలు ఉంటాయి, లక్షలు పెట్టుకుంటారు కుక్కల్ని. కొని ఆ గేటు దగ్గర పెట్టి ఒక బోర్డు పెడతారు, ఇంట్లో కుక్క ఉన్నది అని. చూసారా మీరు ఎప్పుడన్నా? మీరు వెళ్ళి చూడండి ఏమవుతుందో. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అలా పెట్టుకుంటారంటే వాళ్ళని కాపాడుకోవడం కోసం పెట్టుకుంటారు. నేను మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు మనకి మంచి కాపరి, ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన కాపుదలలో మనం క్షేమంగా ఉంటాం. వాక్యం చెప్తుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 5వ వచనం 2వ భాగం, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. పగలు ఎండ దెబ్బ తగలదంట, వెన్నెల దెబ్బ కూడా తగలదంట. ఈ ఎండకు చచ్చిపోతున్నాం పాస్టర్ గారు అంటే, ఇంకా సావలేదుగా. పక్కన వాళ్ళకి చెప్పండి, క్షేమంగా ఉన్నాం అంటే దేవుని కృప. ఇలాంటి ఎండలకి మీకు తెలుసా, మంచు కురిస్తే మంచుకు చచ్చిపోతున్నారు, ఎండ కాస్తే ఎండకు చచ్చిపోతున్నారు, వర్షాలు వస్తే వర్షాలకు చచ్చిపోతున్నారు, సునామీ వస్తే సునామీలకు చచ్చిపోతున్నారు, అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్ని ప్రమాదాలకు చచ్చిపోతున్నారు, రోడ్డు వెంట వెళ్తుంటే ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు. కానీ ఎందుకు మనం క్షేమంగా ఉన్నామో తెలుసా? ఈ కాపుదలన్నిటిని దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను కాపాడువాడు కొనుకడు గనక, నీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు గనక, యెహోవాయే నిన్ను కాపాడును గనక, పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు గనక, నీడగా ఉంటాడు గనక. 7వ వచనంలోకి రండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను పక్కన వాళ్ళకి చెప్పండి, ఏ అపాయం నీకు రానిడని చెప్పండి, ఏ అపాయం నీకు రాదని చెప్పండి. ఎప్పుడు రాదు? ఎప్పుడు రాదు? అంటున్నారు కానీ తర్వాత చెప్పరే. ఆయన నీ కాపరిగా ఉంటే అనండి, ఆయన నీకు కాపరి, ఆయన కాపుదల్లో నువ్వు ఉంటే. అంతేగాని కర్రాటం పెట్టిన దూకిపోతే ఆయన కాపాడలేడు. కావాలని పచ్చగడ్డి చూసి పరిగెత్తే ఎక్కడ కాపాడుతారు నిన్ను? అర్థమవుతుందా? కాపరికి తెలుసు కానీ చొచ్చు అంటాడు, కానీ ఆడంటది గొర్రె. ఏ మేత కావాలి దీనికి? కట్ట మీద గడ్డి కాదు, కట్ట మీద ఏలం పాట అక్కర లేకుండా నేను ఇచ్చేసారు మన ఊర్లో. కానీ దీని కళ్ళన్నీ తోటలో ఉన్న గడ్డి మీద ఉంటాయి, పచ్చగా ఎక్కడ కనపడితే అటు పరుగులు ఎత్తుతుంది. అదే దాని ప్రమాదం, అదే నష్టం. దేవుని పిల్లలు అలాంటి దుర్బుద్ధి లేకుందురుగాక. వినపడలా నాకు? ఈనాడు చాలా సమస్యలు ఎందుకు కారణాలంటే ఉన్నదాంతో సర్దుకునే పరిస్థితులు కనపట్టలేదు, అడియాసలు ఎక్కువైపోతున్నాయి. చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది, సమయం అయిపోయింది. ఇంకొక మాట చెప్తున్నాడు, నీ యెహోవా ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ప్రతి వచనంలో 1-2 సార్లు ఆ మాటలు చెప్తా వచ్చాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీకు అపాయం రాకుండా కాపాడుతాడు. ఆయన పగలు నీకు నీడగా ఉంటాడు, రాత్రి వెన్నెల దెబ్బలు కూడా నీకు తగలనేయడు. ఎలాంటి కాపుదల ఎవరిస్తారు నీకు? ఇలాంటి కాపుదల ఎక్కడ దొరుకుతుంది నీకు? ఆయన చెప్తున్నాడు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ ప్రాణానికి వచ్చిన నష్టం లేదని చెప్పండి. కొన్నిసార్లు చిన్న కడుపుల నొప్పి కూడా తట్టుకోలేం మనం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అయిపోయింది అన్నట్టుగా ఏడుస్తారు కొంతమంది. చిన్న బాధ వస్తే కూడా ఇంకా లేదు అయిపోయింది అన్నట్టుగా బాధపడతారు. వాక్యం చెప్తుంది, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణాన్ని కాపాడువాడుగా ఉన్నాడు ఆయన. నీ ప్రాణానికి కాపుదల ఆయనలో ఉంది. ఇక చివరిలో ఏమన్నాడో తెలుసా? నీ రాకపోకల యందు యెహోవా నిరంతరం, ఇది మొదలుకొని నిరంతరం యెహోవా నీ రాకపోకల యందు నిన్ను కాపాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలకు రాకపోకల్లో కూడా కాపుదల అవసరం. ఆయన మన ప్రయాణాల్లో కూడా కాపుదలను ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ కీర్తనలు 2 భాగాలు. మొదటి భాగం దేవుడు సహాయకుడు, మొదటి 2 వచనాలు. అలాగే 3వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు కాపరి. చెప్పండి, దేవుడు కాపరి, కాపాడువాడు. ఈయన కాపుదల ఎలా ఉంటుందంటే మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు అక్కడ ఏం రాయబడిందంటే ప్రాణం పెడతాడు. ఈ లెంట్ డేస్లో మనం ఉన్నాం కదా, వాస్తవంగా ఈ దేవారం సోదరం చెప్పండి గట్టిగా. ఈరోజు మనుషులందరూ ఆయన్ని మరి యెరూషలేమునకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కానీ నెక్స్ట్ మరి ఫ్రైడేకి ఆయన్ని వాళ్ళే ఎవరు పాటలు పాడి ఎవరు గోలు చేసి మట్టలు పట్టుకొని హోసన్నా జయమని పాడారో
వాళ్ళే యేసు ప్రభుని ఏం చేశారంటే అప్పగించారు. వాళ్ళు కేకలకు గెలిచినట్టుగా రాయబడింది. ప్రియులారా, మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. యేసు ప్రభు వారు ఆ రోజు గాడిదను కోరుకున్నాడు. యేసు ప్రభు వారు పనికిమాలిన గాడిదను కోరుకున్నాడు. కామంతో ఉండే గాడిదను కోరుకున్నాడు. యేసు ప్రభు వారు ఆ రోజు పనికిరాని గాడిదను కోరుకున్నాడు. పనికిమాలిన గాడిదను కోరుకున్నారు. వ్యామోహాలు కలిగిన అపవిత్రమైన గాడిదను కోరుకున్నాడు. ఏ బలికి కానీ ఏ నైవేద్యానికి కానీ అర్పింపబడని ఉపయోగపడని గాడిదను కోరుకున్నాడు. ప్రభు అన్నాడు, అదిగో ఆ బేత్బగేకి వెళ్ళండి. ఆ బేత్బావికి వెళ్ళి ఆ ఊర్లో మీరు వెళ్ళగానే కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, దాని పక్కన దాని పిల్ల కూడా ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. వీళ్ళెళ్ళి విప్పుకుని తోలుకొద్దామని విప్పుతా ఉంటే పక్కన వాళ్ళు అడిగారు, ఎందుకు మీరు ఆ గొర్రెలు ఎందుకు ఆ గాడిదలు ఇప్పుతున్నారు, ఎందుకు ఆ గాడిద పిల్లని ఇప్పుతున్నారు ఎందుకు? వాళ్ళు అన్నారు, ఇది మా యజమానికి కావాలి. ఎవరికి కావాలి? మా దేవుడికి కావాలి. అలాగా వాడే విప్పి తోలి పంపించాడని రాయబడింది. స్తోత్రం చెప్పండి. దాని మీద అప్పటి వరకు ఎవరు ఎక్కలేదని రాయబడింది. ఆ గాడిదను తీసుకొచ్చి దాని మీద బట్టలు పరిచి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఆ గాడిద నడుస్తూ ఉంటే గాడిద నడిచిన దారి పొడుగుతా యెరూషలేము దేవాలయం వరకు ఏం చేశారంటే తమ విలువైన వస్త్రాలు పరిచారు. అందరు నా వైపు చూడండి. నేను ప్రభువుని గురించి చెప్పట్లేదు. ఆ పనికిమాలిన గాడిదకి, అయోగ్యమైన అపవిత్రమైన గాడిదకి అక్కడ విలువ వచ్చింది. కారణం ఏందో తెలుసా? గాడిద పైన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనకి గాడిదల లాంటి జీవితం అయినా మన గౌరవం ప్రభువులోనే. చెప్పండి, ఎవరిలో? పక్కన వాళ్ళకి చెప్పండి, నీ అందాన్ని బట్టి కాదని చెప్పండి, నీ రంగుని బట్టి కాదని చెప్పండి. కొంతమంది వీటిని చూసుకొని మిడిచిపడుతున్నారు. నీ అందాన్ని బట్టి కాదు, నీ చదువుని బట్టి కాదు, నీ ఎత్తును బట్టి కాదు, నీ రంగుని బట్టి కాదు. నీ పైన ఎవరుండాలి? నువ్వు ఎవరిని ధరించుకొని ఉండాలంటే ప్రభువుని ధరించుకొని ఉండాలి. గంభీరంగా స్తోత్రం చెప్తామా? గాడిదకి బట్టలేసి ఎవరైనా మీరు గాడిదలు వస్తే మీ ఇంట్లో బట్టలు దుప్పట్లు తీసుకొచ్చి దారి పొడుగు పరుస్తారా? ఒక గాడిదని తీసుకొస్తాం రేపు, ఆ గాడిద మీద గాడిద కోసం మీరు దారి పొడుగుతో బట్టలు వేస్తారా? ఒకవేళ గాడిద వస్తే ఏం చేస్తారు? చిచ్చి ఎందుకు వచ్చేవా గాడిదని తోలుతారు. ఎందుకంటే అది కంపలంపడి తిరిగే గాడిద, అది కంచెలంబటి ఇంకా చాలా అసహ్యమైన పనులు చేస్తుంది ఆ గాడిద. అలాంటి ఆ గాడిదకి వాళ్ళు సొంత మంచి విలువైన వస్త్రాలు పరిచి తర్వాత చెట్ల కొమ్మలు తీసుకొచ్చి దారి పొడుగుతనం పరిచారు. ఒలివ కొమ్మలు, అక్కడ ఉండే అంజూరపు కొమ్మలు, ఈత మట్టలు, ఖర్జూర మట్టలు తీసుకొచ్చి అప్పుడు పాట పాడారు. దావీదు తనయ ఓసన్న, యూదుల రాజా ఓసన్న పాడుకుంటా దేవాలయం దేవాలయం దగ్గరికి వెళ్ళి నాకు యేసు ప్రభు వారికి కోపం వచ్చింది. ఆయన తాళ్లతో కొరడాలు చేశాడు దేవాలయం దగ్గర. వీళ్ళు పాడిన పాట ఆనందం అంతా ఆవిరైపోయింది. అక్కడికి పండగ అంటే పాటలు పాడి ఆనందం చేస్తుంటే ఆగంటరా మీరు అన్నాడు. ఆయన తాళ్లతో కొరడాలు చేశాడండి. చెప్పండి, తాళ్లతో కొరడాలు చేసి అక్కడ జుబిలించడం మొదలు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇది నా తండ్రి ఇల్లు, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ప్రియులారా, మనం దేవుని ఆలయమై ఉన్నాం. మనం దేవునికి ప్రియమైన ఇల్లుగా జీవించాలి. మనం దీన్ని దొంగల గుహగా పాడైన దానికి వచ్చేది. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాని దేవుడు పాడు చేస్తాడు. దేవుని ఆలయమైన మనం మన జీవితాలను లోకానికి, పాపానికి, వ్యసనాలకు, తాగుడుకు, జోదానికి, వ్యభిచారానికి అప్పగించి దేవుడు ఊరుకోడు, దేవుడు సహించడు. ఆయన తాళ్లతో కొరడాలు చేసి అక్కడి నుంచి ఆ బల్లలన్నీ పడదోసి ఆ రోకలమ్మే వారిని వాళ్ళ రోకలను చల్లివేసి వాళ్ళ యొక్క అక్కడున్నటువంటి గాడిదలు, అక్కడున్న గొర్రెలన్నింటినీ తిప్పి తోలివేసి పావురాలను ఎగరవేసి అక్కడున్న రోకలు చల్లివేసి అంటున్నాడు, ఇది నా తండ్రి ఇల్లు. చెప్పండి, ఎవరి ఇల్లు ఇది? తండ్రి ఇల్లు. మీరు దాన్ని దొంగల గుహగా, వ్యాపారపు ఇల్లుగా చేశారని కొరడాలు తీసుకొని జుబలించి, మరి అక్కడ ఇంతకీ పండగేమైంది? మరి ఇంతలోకే కొరడాలు తీసుకొని అందరిని తోల్చి బల్లలన్నీ పడేస్తే దేవాలయం దగ్గర పండగ ఉంటుందా? అప్పుడు ఆడ చెప్పండి, మరి ఏమై ఉండాలి? అక్కడ దాకా యెరూషలేము దేవాలయంలో అడుగు పెట్టేదాకా పండగ. స్తోత్రం. దావీదు తన్నయ, ఏమ్మా ఏంది అడుగుతున్నావు? పాడు. దావీదు తన్నయ, వండర్ఫుల్ డాన్సింగ్ అనమాట. ఓ కేరింతలు, ఓ ఏళ్ళు, గోళ్ళు, ఓ ఓ అని రాజు వస్తున్నాడు, భారవాహకం మీద వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, తగ్గించుకొని వస్తున్నాడు. పాటలు పాడి ఆనందంగా గంతులేశారు. తీర దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కోపం మండిపోయింది. ఎందుకంటే తాళ్లతో కొరడాలు చేశాడు ఆయన. ఎందుకు అలా కొరడాలు చేశాడంటే దేవాలయంలో జరగాల్సినవి ఏమి అక్కడ
జరగట్లేదు. వ్యాపారపుటిల్లుగా అక్కడ రోకలు మార్చేవాళ్ళు, అక్కడ గొర్రె పిల్లలు అమ్మేవాళ్ళు, పావురాలు అమ్మేవాళ్ళు అక్కడ దుకాణాలు పెట్టుకొని ఉన్నారు. అది చూసి ప్రభు కడుపు మండిపోయింది. నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుందని చెప్పినట్టుగా ఆయన కాపరి కనుక అక్కడ ఆ మందిరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని అంతా కూడా తీసి బయటికి, ఇక్కడి నుంచి వీటిని తీసుకొని బయటికి వెళ్ళండి. వరడ జుబిలించి దేవాలయాన్ని శుద్ధి చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మనం పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన విశ్వాస జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉంటే దావీదులాగా మనం జీవించగలుగుతాం. యెహోవా నా కాపరి, నాకు అసలు ఏమీ కలగదు. స్తోత్రం చెప్పండి. దేవుడిని కాపరిగా ఉంటే నువ్వు ఎవరిని చూసి ఏడవు అని చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవని చెప్పండి గట్టిగా. లేదు, ఎందుకంటే ఆయన నీకు కాపరిగా ఉండలేదు కనుకనే ఈ దుఃఖం, నీ దుఃఖానికి కారణం, నీ ఆవేదనకు కారణం, నీ అసమాధానానికి కారణం ఇవన్నీ ఎన్నో ఉండొచ్చు. అయితే నేను పిలుపునిస్తున్నాను, ఆయన్ని కాపరిగా ఉంటే ఆయన మంచి కాపరి. అవసరమైతే నీకోసం నీ పక్షంగా ఆయన చనిపోవడానికి కూడా వెనకాడలేదు. అలాంటి కాపుదల దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ ప్రయాణాన్ని కాపాడుతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు, కునుకకుండాను నిద్రపోకుండాను కాపాడుతాడు. ఇలాంటి మంచి కాపరి ఎక్కడ దొరుకుతాడు? ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నేళ్ళు తోడుగా చాలు అందరు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది చూడండి, టైం అయిపోయింది. దేవుడిని కాపరిగా ఉన్నాడా? మంచి కాపరి ఆయన, ప్రధాన కాపరి ఆయన, గొప్ప కాపరి ఆయన, ఆత్మల కాపరి ఆయన. 4 విధాలుగా పనిచేస్తాడు ఆయన. గొప్ప కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. అనండి, మంచి కాపరి చెప్పాలి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ఈ 4 కాపుదల నీకు ఉంటుంది. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఎంత అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, యెహోవాయే నిన్ను కాపాడుతాడు. ఆయన నీ ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ రాకపోకల్లో కాపాడుతాడు. ఇంత కాపుదల దేవుడు నీకు ఇస్తుంటే కాపరి ఆయన విడిచిపెట్టి ఎక్కడైనా ఆయన కాపుదలలో లేకుండా తొలగిపోతే నిన్ను కాపాడేవాడు ఎవడు? ఇందాకేం చదివాం? 127వ వచనంలో 7వ అధ్యాయంలో ఏం చదివాం? యెహోవా పట్టణమును కాపాడని. అని దేవుడు కాపాడకపోతే ఆ కాపుదల, ఆ కుక్క కాపుదల, ఆ మనుషుల సెక్యూరిటీ కాపుదల ఎందుకు పనికిరాదు. అమ్మా, కుక్క ఉందాడా? కుక్క ఉందా? చిన్నదా పెద్దదా? ఎందుకది కదూ? అది ఉంటే సరిపోద్దంటావా? అందుకే నేను చెప్తున్నాను, దేవుడు కాపాడకపోతే నిన్ను కాపాడటం ఎవరి వశం కాదు. దావీదులాగా కోరుకుందాం, ప్రభా యెహోవా నా కాపరి అని చెప్తే ఆయన నిన్ను అన్ని వేళలు కాపాడుతాడు. ఒక అనుభవం చెప్తాను మీకు. దావీదు భక్తుని గురించి ఏం రాయబడిందంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడే అతన్ని కాపాడినట్టుగా రాయబడింది. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఒక మంచి భాగాన్ని, దినవృత్తాంతాల గ్రంథంలో ఒక నిమిషం ఉండండి, నేను రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథం చూడండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అతన్ని కాపాడినట్టుగా 8వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనం, అలాగే 14వ వచనం. ఈ 2 వచనాలు వేరువేరుగా చదవండి. దమస్కు వశమునున్న సిరియనుల దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి వెళ్ళినాను చెప్పండి, దావీదు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాపాడుతున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాపాడాలి నిన్ను?
అవును ప్రియులు, అన్ని పరిస్థితుల్లో ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. తర్వాత 14వ వచనంలో, మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను, ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాపాడాలంటే దేవుడు కాపాడాలి. ఆయన కాపుదల మనకు అవసరం. దావీదుకి ఇచ్చిన కాపుదల మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆయన కాపారి అయి ఉండి మనల్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అందుకొరకు అందరు చూడండి, ఇటు చూడండి. అందుకొరకు ఆయన తన ప్రాణాన్ని సైతం ఏం చేశాడు? దారపోసాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. లెంట్ డేస్ జరుపుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టిన మంచి కాపరి, ప్రాణం పెట్టిన మంచి కాపరి, ప్రాణాన్ని దారపోసిన మంచి కాపరి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన కాపుదల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా, నేనేమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా అని స్తోత్రం చెప్దాం.